ఎన్ని కర్రీస్ ఉన్నా ఒక్క రోటి పచ్చడి ఉంటే చాలు కడుపు నిండా భోజనం చేసేయచ్చు కదా. అలాంటిదే ఒకటి పక్కా విలేజ్ స్టైల్ పచ్చడిని చూపిస్తాను, వచ్చేసేయండి. రోలు ఉన్న వాళ్ళు ఈజీగా రోల్లో దంచుకోండి, చాలా బాగుంటుంది. రోల్ లేని వాళ్ళు మిక్సర్ గ్రైండ్ ద్వారా కూడా దంచుకోవచ్చు, చాలా బాగుంటుంది. ముందుగా అయితే ఒక కప్పు పల్లీలని డ్రై రోస్ట్ చేసుకొని పక్కకు ఉంచుకోవాలి పట్టు తీసుకొని. అలాగే కారానికి సరిపడా పచ్చిమిర్చి ఆయిల్లో యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి నచ్చిన వాళ్ళు జీలకర్ర ధనియాలు కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోండి. సేమ్ అదే ఆయిల్లోకి కట్ చేసుకున్న ఒక మీడియం సైజు 3 టమోటాలను అయితే ఉప్పు పసుపు యాడ్ చేసుకొని బాగా ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా ఆయిల్లో మగ్గాక పక్కకి తీసి పెట్టేసుకొని ముందుగా మిక్సీ జార్లోకి పల్లీలు వేసుకొని పౌడర్ చేసుకోవాలి. అలాగే వేయించుకున్న పచ్చిమిర్చి ఒక 3-4 వెల్లుల్లి రెమ్మలు కూడా యాడ్ చేసుకొని అలాగే వేయించుకున్న టమోటా కూడా యాడ్ చేసుకొని ఇలా మిక్సీ పట్టుకున్నాను. ఇక్కడ నేను చింతపండు ప్లేస్లో చింత తొక్కు వేస్తున్నాను అనమాట. ఇది చాలా మందికి తెలిసే ఉంటుంది. చింతపండు వేసే కంటే కూడా చింత తొక్కు వేస్తే ది బెస్ట్ టేస్ట్ని ఎంజాయ్ చేయొచ్చు. ఇలా చింత తొక్కు కూడా వేసి బాగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇందులోకి కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలు వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని ఇక ఏముంది కొంచెం నెయ్యి వేసుకొని వేడి వేడి అన్నంలో పచ్చడి నెయ్యి ఒక ఆమ్లెట్ పెట్టుకొని తింటే నోట్లో బ్లాస్ట్ అయ్యి